శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. 22 డిసెంబర్ నుంచి డిసెంబర్ 28 వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచర రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుందనేది చూద్దాం. ముందుగా గ్రహస్థితి మనం గమనించినట్లయితే ఈ వారంలో గురువు వృషభంలో కొనసాగుతున్నాడు, రాహువు వచ్చేటప్పటికి మీనంలో కొనసాగుతున్నాడు, కన్యలో వచ్చేటప్పటికి కేతువు, అదేవిధంగా శని యొక్క సంచారం అనేది కుంభంలో జరుగుతున్నది. శుక్రుడి యొక్క సంచారం గత వారంతో పోల్చుకుంటే ఎటువంటి మార్పు లేదు. శుక్రుడు మకరంలో కొనసాగుతున్నాడు, అదేవిధంగా మన కర్కాటకంలో కుజుడు నీచత్వం పొంది స్తంభన జరుగుతున్నది. ఇక్కడ రవి యొక్క సంచారం యొక్క మార్పు అనేది గత వారం జరిగింది. 16వ తారీఖున రవి వృశ్చికంలో నుంచి ధనస్సులోకి మారాడనమాట. రవి ధనస్సులో కొనసాగుతున్నాడు, అదేవిధంగా బుధుడు వృశ్చికంలోనే కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం. కుంభరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఈ రాశి వారికి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. నూతన ఉద్యోగ అవకాశాల గురించి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ముందడుగు ఉంటుంది. ముఖ్యంగా కుజుడు అనుకూలమైనటువంటి స్థానంలో వక్రగతిన షష్టమంలో ఉన్నాడు. ఇది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ, భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లోనూ, కోర్టు సంబంధితమైన వ్యవహారాలు, మధ్యవర్తి పంచాయతీల విషయాల్లో కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఉన్నటువంటి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని సాల్వ్ చేసుకోవాలనుకుంటారో, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలులో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. స్థిరచరాస్తుల కొనుగోలు విషయాల్లో సానుకూలంగా ఉంటుంది. సమయానికి ఉన్నటువంటి డబ్బుని ఇన్వెస్ట్మెంట్స్ పరంగా మార్చాలనుకుంటారు. రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాల్లో ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయాల్లోనూ అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరియు అదేవిధంగా విద్యా సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యార్థులు ఎవరైతే ఈ యొక్క సంవత్సర ప్రథమంలో స్తబ్దతగా ఉన్నారో వారు బాగా రాణించగలుగుతారు. మ్యాథమెటిక్స్ స్కిల్స్లో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వారు మంచి ఫలితాలు ఇవ్వగలుగుతారు. సానుకూలమైనటువంటి స్థితిలో ఉండగలుగుతారు. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి ముఖ్యంగా కుజుడు మరియు అదేవిధంగా రవి సంఘంలో గౌరవము, గుర్తింపు ఇవ్వగలుగుతుంది. రాజకీయంగా కూడా ఉన్నతమైనటువంటి స్థితిని పొందగలుగుతారు. ఇది మానసిక ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. సంఘంలో 10 మందిలో మీరేదో నిరూపించుకోగలిగినటువంటి ఆపర్చునిటీస్ మీకు ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా విద్యార్థులు ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది మనం చూద్దాం. ఉన్నటువంటి గ్రహస్థితిలో ఈ రాశివారు విద్యార్థులు ముఖ్యంగా వచ్చినప్పటికీ విద్యార్థులకి గురువు అంత అనుకూలంగా లేడు. గురుగ్రహ అనుకూలత రీత్యా ఈ యొక్క రాశివారు బోధి వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేసి మరియు చేసినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరియు అదేవిధంగా గురుగ్రహ మంత్రజపం చేసుకోవటం, ప్రతి గురువారం పూట ఈ రాశివారు వచ్చేటప్పటికి దత్తాత్రేయ స్వామి పారాయణం చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. బిజినెస్ పరంగా ఫైనాన్షియల్గా అనుకూలమైనటువంటి ఫలితం పొందడం కోసం, వైవాహిక జీవితంలో అనుకూలమైనటువంటి ఫలితాల కోసం, ఎందుకంటే ఈ రాశి వారికి మానసిక చింత అనేది కొంచెం ఎక్కువగా ఉంది. జన్మరాశిలో శనిగ్రహ సంచారం అనేది ఎక్కువగా కష్టాన్ని కలిగిస్తుంటుంది. కాళ్ళకి, కీళ్ళకి, మోకాళ్ళకి నొప్పులు రావటం, ఆరోగ్యపరంగా కొన్ని కష్టాలు. కాబట్టి వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం, దుర్గాదేవిని పూజించడం కూడా వైవాహిక జీవితంలో కొద్దిగా సుఖాన్ని ఇవ్వగలుగుతుంది. స్వస్తి.